ఇది కాలేజీ ఎంట్రన్స్, అకాడమీ ఎంట్రన్స్. మన ఓబులేష్ సార్ గారు బోర్డులోకి ఎంటర్ కావాలి. ఇది ఫస్ట్ బోర్డు, ఇది సెకండ్ బోర్డు. 5:30 to 5:50 వరకు క్లోజ్ కాకుండా ఉంటుంది. 5:50 క్లోజ్ చేస్తారు. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే 10కి 10 తీయలేదు ఫ్రెండ్స్. ఒకసారి అకాడమీలో జాయిన్ అయ్యి ఒకసారి చూడండి ఎలా తీపిస్తారు పులప్స్ అనేది. మనం అడ్వాన్స్ వాక్ అని అనొచ్చు, లేకపోతే క్రోకడైల్ వాక్ అని అనొచ్చు. అలాగే ఇది మంకీ రోప్. నెక్స్ట్ వచ్చేసి ఇది రోప్ అనమాట. ఇదైతే మనకు మ్యాట్, క్రికెట్ ఆడే మ్యాట్ ఇది అనమాట. లెగ్ వర్కౌట్స్, టైర్ జంప్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇది జిగ్జాగ్, ఈ హ్యాండ్ బారు, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. ఈరోజు వీడియో చేయడం ముఖ్య కారణం ఏమంటే మన అకాడమీ టూర్ అనమాట. అందరూ చూడండి ఒకసారి. ఇది కదిరి ఇంకా అకాడమీకి వచ్చే రూట్ అనమాట. ఇది అనంతపురం ఇంకా కదిరికి వచ్చే అకాడమీకి వచ్చే రూటు. చూడండి, మన అకాడమీలోకి ఎంటర్ అవుతున్నాం. కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. ఇది కాలేజీ ఎంట్రన్స్, అకాడమీ ఎంట్రన్స్. చూడండి స్టూడెంట్స్, ఇది మన ఆఫీస్ రూమ్ అనమాట. మనం ఇప్పుడు ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇది ఇక్కడ స్టాఫ్ అందరూ ఉంటారు. ఇక్కడ స్టాఫ్ ఉండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడ్మిషన్లు వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నాం. మన ఓబులేష్ సార్ గారు. ఇది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, మనకు జాబ్ కొట్టిన స్టూడెంట్స్, కర్ణాటక వాళ్ళు. అలాగే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, గుంటూరు ఏరియా సంబంధించిన వాళ్ళు. అగ్నివీర్ సెకండ్ బ్యాచ్. వీళ్ళు అగ్నివీర్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు, మొన్న జాబ్కి వెళ్ళారు కదా రీసెంట్గా, వాళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు, అగ్నివీర్ వాళ్ళు. ఇప్పుడు మన అకాడమీ పెద్దదే అకాడమీ. ఇక్కడ ఫస్ట్ దీంట్లో 2 బ్లాక్లు ఉంటాయన్నమాట. ఒకటి మిల్కా సింగ్ బ్లాక్, ఒకటి పైన ఇంకో బ్లాక్, ఒకటి భగత్ సింగ్ బ్లాక్, ఒకటి 2 బ్లాక్లు ఉంటాయి. 2 బ్లాక్లో రూమ్స్ అనేవి ఫుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, రూమ్స్ కూడా చూపిస్తాము ఎలా ఉంటాయి ఏమి అని. ఇవి రూమ్స్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళు ఎస్ఎస్సి అండ్ ఆర్మీ వాళ్ళు. ఇది ఫస్ట్ రూమ్. అలాగే సెకండ్ రూమ్ చూపిస్తున్నాం. సెకండ్ రూమ్, ఇది సెకండ్ రూమ్. మనకు వాతావరణం కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా ఆహ్లాదంగా, అన్ని పచ్చని చెట్ల మధ్య మనకు అకాడమీ ఉంది. అదొక బ్లాక్ అనమాట. అక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ ఉండొచ్చు. హాస్టల్ లాగా ఉంటుంది అంతా. ఇది మొత్తం అకాడమీది. పైన రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ అవి క్లాస్ రూమ్స్. అటుపక్క బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ వచ్చి క్లాస్ రూమ్స్ అనమాట. క్లాస్ రూమ్ 1 అక్కడ, క్లాస్ రూమ్ 2 ఇక్కడ. క్లాస్ రూమ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ పార్టీ లేదు కాబట్టి, రన్నింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు క్లాస్ రూమ్లో బెంచెస్ అవన్నీ ఎత్తేసాము. ఇప్పుడు అంతా ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఉండేదానికి. ఇది క్లాస్ రూమ్. ఇక్కడ అంతా క్లీన్ చేయించాము రూమ్ అంతా. నెక్స్ట్ ఇంకొకటి పెద్ద క్లాస్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మీరు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఓన్లీ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ ఈ క్లాస్ రూమ్స్ అన్నీ క్లీన్ చేయించాము. క్లాస్ రూమ్స్ అన్నీ క్లీన్ చేయించి మీకు హాస్టల్ లాగా పెడుతున్నాం. చూడండి, క్లీన్ చేస్తున్నారు ఈ రూము. ఫ్యాన్స్ అన్నీ మీకోసం ఫ్యాన్స్ అన్ని రెడీ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యాన్స్ పిల్లల కోసం బాగుండాలని రెడీ చేపిస్తున్నాం ఫ్యాన్స్ కూడా. ఇవి క్లాస్ రూమ్స్ అండ్ మన మీరు ఉండాల్సిన రూమ్స్ అవన్నీ. ఇప్పుడు మనము ఆఫీస్ రూమ్ అంతా అయిపోయి మనం ఇప్పుడు మెస్ రూమ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్.
మనకు మెస్ రూమ్ ఎలా ఉంటుంది ఏంది అని అన్నీ చూపిస్తాం. డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను, చూడండి. సార్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఓబులేష్ సార్ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. అందరం ఇక్కడే ఉంటాం మా అకాడమీలోనే. ఇది కూడా ఒక క్లాస్ రూమ్, ఎగ్జామ్ వాళ్ళకి క్లాస్ రూమ్. ఇది కూడా ఈ రూమ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇది మనకు ఇంకో క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మీలాంటి విద్యార్థులు ఇక్కడ కూర్చొని చదువుకొని ఇప్పుడు జాబ్లోకి వెళ్ళి ఉన్నారు పిల్లలు. అప్పుడే చూపించాం కదా ఆఫీస్ రూమ్లో, వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చదువుకొని ఎగ్జామ్ పాస్ అయ్యి అన్ని ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్ళారు. మీరు కూడా ఇక్కడ వస్తే ఖచ్చితంగా జాబ్ కొడతారని నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం ఉంటుంది. ఒకసారి అకాడమీ విజిట్ కాండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏమి అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మెస్ రూమ్ చూపిస్తాను మీకు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్ రూమ్ అనమాట. ఇక్కడే మీకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేది ఈ రూమ్లోనే. ఇంకా మనం డైనింగ్ హాల్కి వెళ్దాము ఒకసారి. డైనింగ్ హాల్ చూడండి, ఇది డైనింగ్ హాల్ అనమాట మనకు. ఇది డైనింగ్ హాల్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ భోజనం చేస్తారు కూర్చొని డైనింగ్ హాల్లో. ఇది మనకు పెద్ద డైనింగ్ హాల్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకు వాటర్ ఫిల్టర్ కూడా ఉంది ఇక్కడే. మనకు ఫిల్టర్ వాటర్ సంబంధించింది ఫిల్టర్ వాటర్ కూడా మనకు ఇక్కడే ఉంటుంది. మనకు మనం బయట పోయి కొనే పని లేకుండా ఇక్కడే ఫిల్టర్ వాటర్ కూడా తయారు చేస్తాం ఇక్కడే మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ టీవీ ఉంటుంది, ఐపీఎల్ మ్యాచ్లు అవన్నీ చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది అదే ఒక డైనింగ్ హాలు. నెక్స్ట్ ఓపెన్ డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపెన్ డైనింగ్ హాల్ ఇది. ఇక్కడ చూపిస్తాం మీకు ఓపెన్ డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది ఏమి అని. ఇది ఓపెన్ డైనింగ్ హాల్ అనమాట. ఇది ఓపెన్ డైనింగ్ హాల్. ఇక్కడ మీరు కూర్చొని భోజనం చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా బయట కూడా చేసుకోవచ్చు అనమాట, భోజనం ఫుడ్ పెట్టుకొని. ఓకేనా. ఇది వచ్చి ఇది ఓపెన్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ మనం మార్నింగ్ రోల్ కాల్ అవుతాం కదా, అదనమాట. ఇది రోల్ కాల్ అయ్యి ఇక్కడే వామప్ అన్నీ చేసుకుంటాము రన్నింగ్ ముందు. వామప్లు చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా రన్నింగ్ కొట్టిస్తారు సార్, వదిలేస్తారు. ఇదంతా మనకు గ్రౌండ్ అనమాట, ఓపెన్ గ్రౌండ్. నెక్స్ట్ ఇది లాంగ్ జంప్ స్టూడెంట్స్. లాంగ్ జంప్ కూడా ఇక్కడే ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఇంచ్, లాంగ్ జంప్ 9 ఇంచ్ అంటారు కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది 9 ఇంచ్. అలాగే టైర్లు కూడా ఉన్నాయి. టైర్ పెట్టి హై జంప్, లాంగ్ జంప్ అనేది చేపిస్తారు సార్, వదిలేస్తారు. ఒకసారి మీరు విజిట్ కాండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఇక్కడ 400 మీటర్ ట్రాక్ అనేది చూపిస్తాము. చూడండి 400 మీటర్ ట్రాక్, మన ట్రాక్ ఎలా ఉంటుంది ఏమి అని. ఒకసారి మనకు ట్రాక్ బయట అంతా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, చెట్లు అన్నీ ఉంటాయి. హ్యాపీగా రన్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నైట్ టైం మిడ్ నైట్ రన్నింగ్ కూడా ఉంటుంది. వీక్లీ వన్స్ మిడ్ నైట్ రన్నింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన హెడ్ లైట్స్ అవన్నీ కూడా, లైటింగ్ అన్నీ, గ్రౌండ్ సంబంధించిన లైటింగ్ అవన్నీ మీకు నైట్లో అయితే చూసుండొచ్చు. ఇప్పుడైతే కనిపే లైటింగ్ అనేది. చూడండి మన ట్రాక్ ఇదంతా. మీరు కానీ మన అకాడమీకి వచ్చి జాయిన్ అయితే కంపల్సరీగా మేము ఫస్ట్ బోర్డు కొట్టిస్తాము. అదేవిధంగా 10 పులప్స్ కూడా చూపిస్తాము. అది కూడా చూపిస్తాం పులప్స్ బాల్ ఎలా ఉంటుంది ఏమి అని. ఇదైతే ట్రాక్ అనమాట, మన 400 మీటర్ ట్రాక్ ఉంటుంది ఇది. ఇది 400 మీటర్ ట్రాక్ అనమాట. ఇది కంప్లీట్ అవుతుంది 1 రౌండ్. ఇప్పుడు మీకు రన్నింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు ఉంటుంది కదా, అది ఏ గ్రూప్ బి గ్రూప్ అని కర్ణాటక వాళ్ళకి, గుంటూరు ఏరియా వాళ్ళకి అయితే ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు అంటారు. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాం, ఫస్ట్ బోర్డు ఎలా ఉంది, సెకండ్ బోర్డు ఎట్లా అని. ఇది ఫస్ట్ బోర్డు స్టూడెంట్స్, ఇది ఫస్ట్ బోర్డు అనమాట. మన రన్నింగ్ రన్నింగ్ అనేది మనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బోర్డులోకి ఎంటర్ కావాలి. ఇది ఫస్ట్ బోర్డు. 5:30 వరకు ఫస్ట్ బోర్డు ఓపెన్లో ఉంటుంది. 5:30 to 5:50 వరకు సెకండ్ బోర్డు అనమాట. ఇది సెకండ్ బోర్డు. 5:30 to 5:50 వరకు క్లోజ్ కాకుండా ఉంటుంది. 5:50 క్లోజ్ చేస్తారు సెకండ్ బోర్డు అనేది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రాక్ చూసారు, మా 400 మీటర్ ట్రాక్ అది. తర్వాత రన్నింగ్ అయిపోయిన వెంటనే మనకు పులప్స్ ఉంటాయి. పులప్స్ అనేది 10కి 10 తీయాలి.
మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే 10కి 10 తీయలేదు ఫ్రెండ్స్. ఒకసారి అకాడమీలో జాయిన్ అయ్యి ఒకసారి చూడండి ఎలా తీపిస్తారు పులప్స్ అనేది. మీరు 10కి 20 తీయచ్చు ఇబ్బంది లేకుండా. అలా తీపిస్తాం మనం అంతా అకాడమీలో స్టాఫ్ అందరూ కలిసి. 10కి 10 కాదు, 10కి 20 తీపిస్తారు పులప్స్. చూడండి, ఇది పులప్స్ బార్ అనమాట. మీకు 1కి 5 పులప్స్ బార్లు రెడీ చేసి పెట్టాము అందరికీ. ఒకసారి చూడండి పులప్స్ బారు. 1 2 3 4, అక్కడ 5, అక్కడ 6, మొత్తం 6 పులప్స్ బార్లు ఉన్నాయి. మీరు ఎలాగైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి అకాడమీ విజిట్ కండి, ఓకేనా. అలాగే మనకు రన్నింగ్ పులప్స్ అయిపోయినాక మనకు చెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చెస్ట్లో కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. చెస్ట్ అనేది మనం బ్రీతింగ్ ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటారు. బ్రీతింగ్ ఎలా అంటే నార్మల్గా ఎవరికైనా 77 ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది 77. బ్రీతింగ్ 5 రావాలి. అందుకోసం డబుల్ బార్ తీయాలి ఎక్కువ. అంటే ల్యాక్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ల్యాక్స్ ఓపెన్ అవుతాయి. ఈ డబుల్ బార్ ఎక్కువ తీసినామంటే ఈ డబుల్ బారు, ఇది ఒక డబుల్ బార్ 2 ఉన్నాయి. ఇంకా మీకు స్ట్రెంత్ బట్టి మనం డబుల్ బార్ ఇంకా పెట్టాలా వద్దని ఆలోచిస్తారు సార్, వదిలేస్తారు. ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. మీరు 2 కూడా బాగా యూజ్ చేసుకుంటే మీరు చెస్ట్ అనేది ఎప్పటికీ ఫెయిల్ కారు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే రన్నింగు పులప్స్ చెస్ట్ అయిపోయినాక మనం మెయిన్గా మనం రన్నింగ్ కొట్టాలంటే మన స్టమక్ అనేది చాలా ఫిట్గా ఉండాలి, ఎక్కువ ఫిట్ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ అప్ డౌన్స్ అనేది తీపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్ డౌన్స్ తీయాలి. ఇది అప్ డౌన్ చేసే గ్రౌండ్ అనమాట. ఇది ఇక్కడంతా లెగ్ అప్ పెట్టి అప్ డౌన్స్ కొట్టాలి. కింద అన్ని విధాలుగా అప్ డౌన్స్ కొట్టిస్తారు. అలాగే చెస్ట్ సంబంధించింది కూడా ఇక్కడే ఉంటుంది. చెస్ట్ సంబంధించింది అప్ డౌన్స్ అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి జాయిన్ కాండి. మీకు ఎలా కావాలంటే అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బాడీని. ఇక్కడ ఖచ్చితంగానే మీకు స్టమక్ అనేది బాగా అంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, స్టమక్ బాగా కరుగుతుంది. అన్నీ చేసిన తర్వాత మాకు ఖచ్చితంగా రన్నింగ్ కొడతారు ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ అయితే. ఒకసారి మీరు చూడండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మనం అడ్వాన్స్ వాక్ అని అనొచ్చు, లేకపోతే క్రోకడైల్ వాక్ అని అనొచ్చు. అంటే ముసలి ఏ విధంగా అయితే మనం కింద వెళ్తుందో అలా మనం ఈ కమ్మీల కింద అనేది వెళ్ళాలి. కమ్మీలు టచ్ కాకుండా మీరు ఇక్కడ మొదలుపెట్టి అక్కడ చివరి దాకా వెళ్ళాలి. ఇది కూడా మీకు అన్ని సార్ నేర్పిస్తారు. ట్రైనింగ్లో ఇది ఎక్కువ హార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ ఫ్రంట్ రోల్ కానీ ఎక్కువ హార్డ్ ఉంటాయి ట్రైనింగ్లో. అలాగే ఇది మంకీ రోప్. మీకు సెలక్షన్లో అయితే ఉపయోగపడదు. ఇది మంకీ రోప్ అనేది సెలక్షన్స్లో ఉపయోగపడదు. కాకపోతే మీరు ట్రైనింగ్ చేస్తారు కదా, ఆర్మీ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేస్తారు కదా, అప్పుడు కంపల్సరీగా ఇది క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ మంకీ రోప్ కానీ ప్లస్ వర్టికల్ రోప్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితేనే మీరు ఇంటికి రావడానికి కానీ లీవ్స్కి కానీ అప్లై చేసుకునేకి. ప్రస్తుతానికైతే ఇది మనకు సెలక్షన్స్లో ఉండదు. కాకపోతే ట్రైనింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలని మనం అకాడమీలో చేపిస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది రోప్ అనమాట. ఈ రోప్ అనేది ఈ రోప్ మొత్తం ఫినిష్ పైదాకా టాప్ దాకా ఫినిష్ చేయాలి. ట్రైనింగ్లో అయితే ఇంకా హైట్ ఉంటుంది రోప్ అనేది. ట్రైనింగ్లో అంటే ఆర్మీ ఇప్పుడు మీకు సెలక్షన్ అయితే ఇది ఉండదు రోప్ అనేది. కాకపోతే రోప్ ఎందుకు ఎక్కిస్తారు అంటే మన హ్యాండ్ పవర్ కోసం అనేది రోప్ ఎక్కిస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. ట్రైనింగ్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది హైట్, సరేనా, ఓకే. అలాగే మనకు ఎవ్రీ సాటర్డే మనకు స్పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్పోర్ట్స్ అంటే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏదైనా ఆడిస్తాడు, వదిలేస్తారు. ఇది వచ్చి క్రికెట్ గ్రౌండ్. వాలీబాల్ గ్రౌండ్ అప్పుడు మనం పులప్స్ చూస్తాం కదా, అక్కడ ఉంటుంది వాలీబాల్ గ్రౌండ్. ఇదైతే మనకు మ్యాట్, క్రికెట్ ఆడే మ్యాట్ ఇది. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మనకు స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా లేక ఏమన్నా ఉన్నా మనకు స్పోర్ట్స్ వదిలేస్తారు. స్పోర్ట్స్ కండక్ట్ చేసి పిల్లలతో అందరితో స్పోర్ట్స్ ఆడిచి ఏదైనా ప్రైజ్ మనీ కానీ గిఫ్ట్లు కానీ ఇస్తారు, వదిలేస్తారు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చి రన్నింగ్ అంతా కంప్లీట్ చేశాక, మనం రన్నింగ్ కొడతాం కదా, అంతా రన్నింగ్ అన్ని కంప్లీట్ చేశాక ఇది వచ్చి టైర్స్ అనమాట. లెగ్ వర్కౌట్స్, టైర్ జంప్ అనేవి ఉంటాయి. ఇది జిగ్జాగ్ టైర్. ఇక్కడ లెగ్ వర్కౌట్ సంబంధించి చేయొచ్చు. ఎందుకంటే మనకు లెగ్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఇది హ్యాండ్ బారు. మనకు హ్యాండ్ పవర్ ఇంప్రూవ్ అయ్యేదానికి హ్యాండ్ బార్ ఇదంతా 3 ఉంటాయి హ్యాండ్ బార్స్. ఈ 3 కంప్లీట్ చేయాలి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవ్వండి. అలాగే ఇవి ఆఫీస్ రూమ్ అండ్ స్టాఫ్ రూమ్. అక్కడ రూమ్స్ ఉంటాయి. మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను నీట్గా రూమ్స్ ఎలా ఉంటాయి ఏమి అని. ఇది ఇంకో బ్లాక్ అనమాట. ఇక్కడ కూడా రూమ్స్ అనేవి ఉంటాయి మొత్తము. అలాగే పైన రూమ్స్ చూపిస్తాను చెప్పాను కదా, పైకి వెళ్దాము. పైన రూమ్స్ ఎలా ఉంటాయి ఏమి. వాష్రూమ్స్ కూడా మనకు పైనే ఉంటాయి. ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ రూమ్స్ అనమాట. పైన భగత్ సింగ్ బ్లాక్ అని ఇక్కడ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ దగ్గర 5 to 6 రూమ్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ చివరి వరకు 5 to 6 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ క్లాస్ రూమ్ గ్రౌండ్ అనమాట. ముందర
ఇక్కడ కూడా మనం వామప్ అన్నీ రన్నింగ్ అయిన తర్వాత వామప్ చేసుకోవచ్చు. ఇక్కడంతా మనకు ఏ అకాడమీ కూడా ఇలాంటి వాతావరణం ఉండదు ఫ్రెండ్స్. చుట్టుపక్కల చెట్ల మధ్యలో మనము రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. ఇటువంటి వాతావరణం ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు వీడియో మొత్తం చూసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. చూడండి, అన్ని చుట్టుపక్కలంతా మనకు పచ్చని చెట్లే ఉంటాయి. ఈ పచ్చని చెట్ల మధ్యలో మనం రన్నింగ్ చేస్తాం. నెక్స్ట్ మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యాండ్ వాష్ కానీ బాత్రూమ్స్ కానీ ఎలా ఉంటాయి ఏందని. ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకోవాలా. బాత్రూమ్స్ కూడా ఇవే ఫ్రెండ్స్. మనం బాత్ చేయడానికి, స్నానం చేయడానికి కానీ అన్నిటికీ ఉంటాయి ఈ వాష్రూమ్స్. అన్ని వాష్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ అలాగే టాప్కి వెళ్తే మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంకు చూడండి. ఇంకా మన గ్రౌండ్ అనేది రెడీ చేస్తున్నారు. ఎలా చేసుకున్నారు అంత గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు, ఇంకా రెడీ చేస్తున్నారు. ఇది పెద్ద వాటర్ ట్యాంక్ అనమాట. మనకు వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తాయి. అలాగే కింద వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే పైన కూడా మనకు ఇక్కడ కూడా వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా వాష్రూమ్స్ అనమాట. అండ్ పక్కనే మనకు ఏరు కూడా సెలయేరు అనేది ఒక ఏరు కూడా ఉంది. అక్కడ సెలయేరు మన వాష్రూమ్స్కి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. లేదంటే బయట అకాడమీ బయట కూడా యూస్ చేసుకోవచ్చు. వెళ్ళి వాష్రూమ్స్ కానీ స్విమ్మింగ్ వెళ్తారు చాలామంది పిల్లలు. ఇక్కడ స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 100% మీరు జాబ్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే జాబ్కి అయితే కంపల్సరీగా వెళ్ళొచ్చు. ఇక్కడ అకాడమీలో జాయిన్ అయితే ఒకసారి జాయిన్ కండి అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ రూమ్ అనమాట. ఇక్కడ అన్ని బుక్స్ కానీ ఏమన్నా మనకు మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఇది స్టాఫ్ రూము. మెటీరియల్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే జిరాక్స్ మెషిన్ కూడా ఉంది. మీ ఎగ్జామ్ పార్టీ వచ్చినప్పుడు ఎగ్జామ్ వాళ్ళకి మనకు ఎగ్జామ్ పెడతాం కదా, అవన్నీ దాంట్లో చేస్తాము జిరాక్స్ మెషిన్లన్నీ. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ స్టూడెంట్స్ అందరూ త్వరగా మన అకాడమీని చూస్ చేసుకుని రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సోల్జర్గా బయట వెళ్ళాలని కోరుకుంటున్నాము. నా పేరు మోహన్ రెడ్డి, శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. జై హింద్, జై భారత్ మాత, జై హింద్.